ఈ వీడియోలో శనగపప్పు పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పచ్చి శనగపప్పు 1 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, తురిమిన బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. తయారీ విధానం: ఒక కుక్కర్లో 1 కప్పు పచ్చిశనగపప్పు, 2.5 కప్పులు నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్లో 1 కప్పు నీళ్లు పోసి కొద్దిసేపు మరిగించుకోవాలి. తరువాత అందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. అలా కొద్దిసేపు ఉడికిన తరువాత ముందుగా ఉడికించిన పచ్చిశనగపప్పు వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమం దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లం వేసి కలుపుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. రుచికరమైన శనగపప్పు పాయసం రెడీ. ఈ వీడియోలో యాపిల్ పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: యాపిల్స్ 2 తీసుకొని స్కిన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పాలు 1/2 లీటర్, 1 కప్పు పంచదార, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. తయారీ విధానం: ఒక పాన్లో 1/2 లీటర్ పాలు పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి.
ఈ పాలు మరిగేలోపు వేరొక స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత కిస్మిస్, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన వాటిని వేరొక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. పాలు దగ్గర పడేంత వరకు కలుపుకొని తరువాత 1 కప్పు పంచదార కూడా వేసి కలుపుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ని వేసుకుని కలుపుకోవాలి. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారిన తర్వాత 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తరువాత సర్వ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. టేస్టీ యాపిల్ పాయసం రెడీ. ఈ వీడియోలో పన్నీర్ పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పన్నీర్ 200 గ్రాములు సన్నగా తురుముకోవాలి. పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, బాదం పప్పు కొద్దిగా, క్రీమ్ 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పిస్తా, కిస్మిస్, కుంకుమ పువ్వు కొద్దిగా. తయారీ విధానం: ఒక పాన్లో 1/2 లీటర్ పాలు పోసుకొని ఒక కప్పు క్రీమ్ వేసి కలుపుకొని బాగా మరిగించాలి. క్రీమ్ ఉన్న పాలు ఉంటే క్రీమ్ని వేసుకోనవసరం లేదు. అలా పాలు మరిగిన తరువాత స్టవ్ని సిమ్లో ఉంచి తురుముకున్న పన్నీర్ను అందులో వేసి కలుపుకోవాలి.
తరువాత 1 కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత కిస్మిస్, బాదం పప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ పాయసాన్ని పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. రుచికరమైన పన్నీర్ పాయసం రెడీ. ఈ వీడియోలో పూల్ మఖానా పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పూల్ మఖానా 1 కప్పు, బాదం పప్పు, జీడిపప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1/2 లీటర్, కిస్మిస్, కుంకుమ పువ్వు కొంచెం వేడి పాలల్లో వేసి కలిపి ఉంచుకోవాలి. నెయ్యి 1 టేబుల్ స్పూన్. తయారీ విధానం: ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగిన తరువాత జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పు పూల్ మఖానా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకుని అందులో 1/2 లీటర్ పాలు పోసి బాగా మరిగించుకోవాలి. అలా కొద్దిసేపు మరిగించిన తరువాత పూల్ మఖానా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసి కలుపుకోవాలి. తరువాత పాలల్లో కలిపి ఉంచిన కుంకుమ పువ్వును అందులో వేసి కలుపుకోవాలి. పాయసం కొంచెం దగ్గర పడిన తరువాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. చివరగా ఫ్రై చేసిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకోవాలి.
తియ్యనైన పూల్ మకానా పాయసం గోదావరి స్టైల్లో రెడీ.